రెండు జియోలను పాస్ చేసింది. ఒకటేమో అంటే తల్లిదండ్రుల ఆస్తుల్లో సమాన హక్కులు పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఉండాలి అని చెప్పి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీలో 15% తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పారు. ఈ రెండు జియోల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ డెసిషనే. ఇప్పటికైనా కనీసం ఆడవాళ్ళకి ఈక్వాలిటీ అనేది ఉండాలని అండ్ మీరు ఈ జీవోని పాస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే తల్లిదండ్రులే ఒప్పుకోరు కొంతవరకు ఆడపిల్లలకి సగం ఇస్తున్నాము అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు న్యాయం చేస్తారంటారు? ఇది కూడా కొద్ది రోజుల వరకే అనుకుంటాను. జస్ట్ ఒక హల్చల్ చేసేసి అందరికీ ఒక బాగా పబ్లిసిటీ అయిపోయాక ఇది కూడా అంత కరెక్ట్గా ఫాలో అవ్వరని నేను అనుకుంటున్నాను. అంటే 15% తల్లిదండ్రులు ఎవరైతే చూసుకోరో పిల్లలు వాళ్ళ శాలరీలో నుంచి 15% తల్లిదండ్రులకు ఇస్తారని చెప్పారు. చాలా వరకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయాయి. మరి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఎంతవరకు అవుతుంది అంటారు? ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు కొంతవరకు ఇచ్చేసి వెంటనే లాక్కునే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనుకుంటున్నారు? ఏమో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు నాకెలా తెలుస్తుందండి. అది ఉండదు. కానీ ఆ యూత్కి కానీ ఇప్పుడు పెరిగే ఒక వాతావరణం కానీ సరిగా ఉండట్లేదు కదా. అసలు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆ పేరెంట్స్ వాళ్ళకి అన్నీ నేర్పిస్తే ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాదు. ప్లస్ ఇలా అసలు వాళ్ళు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషనే ఉండదు అనుకుంటున్నాను. అంటే పిల్లలు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ వేయడానికి రీజన్స్ వాళ్ళ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. మెయిన్ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళ మెయిన్ వాళ్ళకి ఏదో ఒక అడ్డుగా ఉంటున్నారు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళకి ఏవి అలా నచ్చట్లేదు అనమాట. మెయిన్ చిన్నప్పటి నుంచి చూసిన పేరెంట్స్ని అలా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎట్లా అంటారు? అదేనండి ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదండి. ఓకే, పర్సనల్ ఇప్పుడు అంటే సమాన ఆస్తి కావాలి అని అనుకుంటే ఏ విధంగా అడుగుతారు? ఈ జీవోని ఏ విధంగా తీసుకుంటారు మీరు? రిపీట్ చేయరా కొంచెం? మీ ఫ్యామిలీలో ఇట్లా ఇప్పుడు ఎవరన్నా ఉంటుంటే సమాన హక్కు ఉంది ఆస్తిలో అని అంటే ఏ విధంగా తీసుకుంటారు మీరు? మాకు చిన్నప్పటి నుంచి ఈక్వాలిటీ బాగా మా పేరెంట్స్ మా బాయ్స్ని ఒకలాగా కానీ గర్ల్స్ని ఒకలాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. అందరినీ ఈక్వల్గా చూశారు. నాకు ఆ ఈక్వాలిటీ బాగా తెలుసు. నేను ఫెమినిస్ట్ని. నాకు యొక్క అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలనేదే నా ఒక నిర్ణయం కూడా. దీనివల్ల ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు అనేవి కొంతవరకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకున్నా. అది ఫాలో అవుతే ఉంటాయి, ఫాలో అవ్వకపోతే ఉండవు. ఆస్తి హక్కులు ఇస్తే సరిపోదు కదా. ఆస్తి ఒక్కటే కదా, రెస్పెక్ట్ ఉండాలి. అండ్ వచ్చి అవి అసలు ఇవ్వట్లేదనే కదా ఇప్పటి వరకు పోరాటాలు. అవి ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ మెన్స్ కానీ వాళ్ళ ఒక ఆలోచనలు కానీ వాళ్ళ ప్రవర్తనలు కానీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ మొత్తం చేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది నా ఫీల్. కొంతమంది పేరెంట్స్కి ఇట్లా అగేన్స్ట్ గా ఉన్నారనమాట. పెళ్లి చేసి పంపించేసాము, అత్తారింట్లో ఉంది, మేమెందుకు ఇవ్వాలి ఆస్తి అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఇక్కడ. దాని గురించి అసలు ఫస్ట్ జెంట్స్ తీసుకోకపోతే బెస్ట్ కదా. పెళ్లి చేసేటప్పుడు తెలుసు కదా మీరు అసలు ఆ వరకట్నం ఎందుకు ఇవ్వాలి, మేము ఎందుకు ఇవ్వాలి వరకట్నం చెప్పండి. మీ ఫస్ట్ తల్లిదండ్రులు కూడా చేసేటప్పుడు అదే ఆలోచించాలి. మెయిన్ అసలు నా పిల్లని ఇస్తున్నాం అదే ఎక్కువ అని ఫీల్ అవ్వాలి. కానీ ఆ వరకట్నాలు ఇచ్చి మరి ఇచ్చేస్తాం అనేది ఇది పెళ్ళైన తర్వాత ఆడపిల్లకు సగభాగం ఇస్తారంటారా పేరెంట్స్ మరి ఆస్తిలో? అదేనండి వాళ్ళు చదువుకోనుండి వాళ్ళ లోకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఏదైనా కష్టాలను బట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఎలా ట్రీట్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు వాళ్ళు ఇవేమీ ఫేస్ చేయకుండా అసలు ఒక ఆడపిల్ల కష్టం ఏంటో తెలియకుండా ఎప్పుడు అబ్బాయిలే ఎక్కువ అన్న ఫీల్లో ఉండే వాళ్ళని మనం ఏం చేయలేం.